నిత్యం తెలుగుదేశం మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి చెడరాస్తూ ఉంటాయి ఎవరి మీద వైసీపీ వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు. ఇప్పుడు ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు పరమబూతులు కొన్ని అయితే మేము ఎడిట్ బీప్ సౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ బూతులు జనానికి వినిపించడం ఇష్టం లేక. ఈ పరిస్థితిలో ఉంటే పోసాని గారితో అంటే సజ్జల గారు చెప్పించారంట ఈ టార్గెట్ ఇవన్నీ. అంటే వీళ్ళ లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది కదా. ఒక ఎస్పీ వెళ్ళి ఐపీఎస్ చదివిన ఆయన 9 గంటలు విచారించారంటే, పేరేమో నంది అవార్డుల కేసు, అక్కడి నుంచి ఇంకేవో బూతులని చెప్పి మాట్లాడిచ్చారు. ఎవరు బూతులు మాట్లాడినా మనం తప్పే అనాలి. కానీ వీళ్ళు ఈ వైసీపీ మీద కానీ లేదా జగన్ గారి కుటుంబం మీద కానీ ఎవరి మీదైనా సరే, అంబటి రాంబాబు గారు రోజా గారి మీద బండబూతులు తిట్టిన ఆయనకే రిమాండ్ పంపిణీ వచ్చి వదిలేశారు. మరి ఈ పరిస్థితి ఒకసారి పురుషోత్తమ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేద మంత్రాలు పలుకుతున్నారు కదా, అసలు నేను ఎవరినేమన్ను ఇట్లాంటివి చెబుతున్నారు కదా. చంద్రబాబు గారు సోషల్ మీడియాలో ఎవరినైనా సరే ఊరుకోను అంటున్నారు కదా. మీకేమనిపించింది ఈ వేద మంత్రాలు విన్న తర్వాత? పోసాని కేసులో సజ్జల గారిని వాళ్ళని టార్గెట్ చేస్తున్న తీరుపై సంక్షిప్తంగా 2-3 అంశాల మీద స్పందించిన తర్వాత మేజర్గా ఉన్నటువంటి బడ్జెట్, మార్గదర్శి ఇష్యూస్ మీద కూడా వెళదాం. పురుషోత్తం గారు. కొమేడి గారు నమస్కారం. బేసిక్ గా ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఈ భాష ఇట్లాంటి ధోరణులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ టార్గెట్ కోపం ఉంది. గతంలో మమ్మల్ని తిట్టారు, మాకు ఇప్పుడు అధికారం వచ్చింది, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఒక జస్టిఫికేషన్ కావాలి కదా. ఆ జస్టిఫికేషన్ కోసం ఈ కథలన్నీ దీన్ని రామకృష్ణారెడ్డి గారు చెప్పించారు, ఇంక 2 రోజులు పోతే జగన్ గారు పిలిచి చెప్పించినాడు, ఇట్లా మాట్లాడి వాళ్ళ కారణం అని చెప్పడం ఇదే నిరూపించేది కాదు. ఉదాహరణకు మీరు నాకు మైక్ ఇచ్చారు, మాట్లాడమన్నారు, మీరు నాకు ప్రైవేట్ గా బూత్ మాట్లాడు పురుషోత్తం బాగుంటుంది అన్నారు. మీరు చెప్తే నేను వినొచ్చా? అది నిలుస్తుందా చట్టం? ఒకవేళ మీరు నాకు సలహా ఇచ్చినా, నేను పాటించిన, రామకృష్ణారెడ్డి గారు ఆయన చెప్పినా కూడా నిలుస్తుందా? కేసు నిలవదు. కాదు 100కు పైగా సినిమాలకి రచయితగా ఉండి సంభాషణలు రాసిన ఒక వ్యక్తికి ఇంకొక ఆయన సలహాలు ఇస్తారా? అవసరమా? ఆయన తిట్టడాన్ని నేను సమర్థించను, కానీ ఆయన తిట్టడానికి నేపథ్యం ఏంటి? అయితే ఒక మాట కరెక్ట్, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యవహారం కూడా మీరు గుర్తులో ఉంచుకున్నారు. రైట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన భాష ఆయన ప్రెస్ క్లబ్ లో చేసిందా నేను సమర్థించలేను, కానీ ఆయన అలా రియాక్ట్ కావడానికి ఆయన కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తిట్టినారు. దానికి రియాక్షన్ నువ్వు నన్ను తింటావా, నేను తిడతానని తిట్టినాడు. ఇది జరిగింది ఆ మొత్తం ఎపిసోడ్ లో. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆ రోజు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. అప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. కాబట్టి చట్టంగా పనిచేయకుండా మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము కొడతాము. ఇప్పుడు ఏం సిగ్నల్ ఇస్తున్నారు? రేపు మీరు అది కోసం మమ్మల్ని కొట్టమని చెప్తున్నారా? రేపు వైసీపీ వాళ్ళు వస్తారు, రేపు మిమ్మల్ని కొడతారు. సరిపోతుందా? ఈక్వల్ ఈ ధోరణి మానుకోవాలి. మీరు చట్టం ఏ తప్పు చేశారో ఆ శిక్ష వేయండి, దానికి కారణం అందరిపైన చట్టం పైన యాక్షన్ తీసుకోండి. దీనికి వేరే భాషలు చెప్తారు. రామకృష్ణారెడ్డి గారు, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు, జగన్ గారు, ఈ పేర్లని కేవలం బురద జల్లడానికి, తాము చేసిన దాన్ని దీని వెనకాల పెద్దోళ్ళు ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలంటే పెద్ద నేరాలు ఉండాలి కదా. ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ విచారిస్తున్నారు అనమాట. రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు చెప్పారు, జగన్ గారు ఇవన్నీ విచారించడం కోసం 10 రోజులు జైల్లో పెట్టడం ఇది మంచిది కాదు. ఇది వారికేనా? ఈ రోజు ప్రజలందరూ వ్యతిరేకించే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన బూతుల గురించి మీరేమంటారు? నిస్సందేహంగా చాలా అభ్యంతరకరమైంది. దీని నుంచి వైసీపీ నేర్చుకోవాల్సింది కూడా. ఆ రోజే వాళ్ళపైన సీరియస్ కేసులు పెట్టుండాలి, సీరియస్ యాక్షన్ లోకి వెళ్ళుండాలి. మీరు తిట్టారు కదా అంటే దీనికి పరిష్కారం కాదు కదా. ఖచ్చితంగా వారు ఆ రోజు హోంమంత్రి పైన అయితే, ఇప్పుడు స్పీకర్ గారు ఉన్న వాళ్ళు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారో మనం చూసాం. చాలా మంది వ్యక్తిగతంగా జగన్ గారిని, చివరకు భారతి గారు, జగన్ గారు వివేక కేసులో వీడియో ఫిల్మ్ చేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఎంత దారుణంగా ప్రవర్తించారో మనం కళ్ళారా చూసాం. పొలిటికల్ గా వెళ్ళారు తప్ప వీళ్ళు టెక్నికల్ గా కేసుల పరంగా వెళ్ళలేదు. ఖచ్చితంగా తప్పు. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు కేసు పెట్టాలి, ఈ రోజు వీళ్ళు చేసిన తప్పు కేసు పెట్టాలి. చట్టపరంగా వెళ్ళడం తప్ప దీనికి ఒక పరిష్కారం అయితే కనపట్లేదు. మీరేమంటారు వెంకట్ గారు? సార్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మీరు అన్నట్టుగా 100 సినిమాల పైగా రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడు. అతనికి ఏదో సజ్జల గారు స్క్రిప్ట్ రాసిస్తే చెప్పారనేది అసలు ఆయన చెప్పడం. సో సజ్జల గారు ఆయన ఎక్కడ కూడా సజ్జల గారు మాట్లాడినప్పుడు ఎక్కడ అభ్యంతరకర పదాలే ఉండవు. ఆయన స్పీచ్ లో, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా డీసెంట్ గా మాట్లాడతారు, అవతలని రెస్పెక్ట్ తో మాట్లాడతారు. ఆయన మళ్ళీ చెప్పించాడని చెప్పి ఇది ఒక అబద్ధాలను వీళ్ళే పత్రికలో రాసేయటం, ఇది పోసాని గారు చెప్పబోయినా చెప్పాడు అని రాయటం ఒకటి.
రెండోది ఇప్పుడు మరి అంటే పవన్ ఒకవేళ కళ్యాణ్ నా అనుమానం ఎస్పీ గారు 9 గంటలకు కూర్చుని నీకెందుకు నువ్వు అట్ట సంతకం పెట్టు, మీకెందుకు మీరు పెట్టండి అని బలవంతం చేసి నీకెందుకు వదిలేస్తాం, మీకెందుకు మీరు పెట్టండి తర్వాత చూసుకోవచ్చు అని ఇట్లా ఏమైనా బలవంతం చేశారా అనేది విచారణ సందర్భంగా అట్లాంటి అవకాశం ఉంటుందా? పవసాని గారు బయటకు వచ్చి చెప్పిందాక అది మనకైతే క్లారిటీ రాదు. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చేత ఎవరు తిట్టించారు? పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పి అరే నాకు డాష్లు అని చెప్పి ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు చేత ఎవరు మాట్లాడిచ్చారు? చంద్రబాబు చేత ఎవరు మాట్లాడిచ్చారు? అయ్యన్న పాత్ర చేత ఎవరు మాట్లాడిచ్చారు? పోలీసులు ఇట్లా మాట్లాడమని చెప్పి అచ్చెన్నాయుడికి లోకేష్ చెప్పాడా? పాదయాత్ర స్టార్టింగ్ ఫస్ట్ లో చెప్పి నేను మీటింగ్ లో పోలీసులు దెంబాషవాడని చెప్పాడా? సో ఏదంటే రఘురామకృష్ణరాజు అయితే మరీ దారుణం. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నామా విజయమ్మ గారి గురించి, భారతమ్మ గురించి అసలు మనం ఇక్కడ ప్రస్తావించలేనటువంటి భాష మాట్లాడింది. ఆమె తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి, మహిళా అధ్యక్షురాలుగా ఉండి, మరి ఎవరు లోకేష్ రాసిచ్చాడు స్క్రిప్ట్? సో ఇదేంటంటే వాళ్ళు ఒక కుట్రపూరితంగా సార్ ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేయటం, దాంట్లో మెయిన్ వాళ్ళని టార్గెటెడ్గా లోపల పెట్టడం. నేను ఔశ్రేత రెడ్డి కేసులో అయితే లాయర్లకి ఆయన ఫోన్ చేశాడు, నా మీద కేసు పెట్టారంటన్నా అని చెప్పి లాయర్లకు ఫోన్ చేశాడని చెప్పి లాయర్ల మీద కూడా A2 A3 పెట్టారు సార్. ఎంత దారుణం చూడండి. జనార్దన్ రెడ్డి గారి మీద, జనార్దన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారి మీద ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. చాలా ఇదేంది భలే తమాషాగా ఉంది అనుకున్నాను పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారిని పొగిడాడు, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎట్లా భరించారు సార్ ఇన్నేళ్ళు ఈ వైసీపీని అని అన్నారట. అప్పుడు ఎట్లా మాట్లాడినట్టు అనిపించిందంటే చంద్రబాబు గారిని ప్రజలు ఎట్లా అన్న యాంగిల్లో మాట్లాడారా అన్న సందేహం వచ్చింది. మీరేమంటారు దీని మీద సంక్షిప్తంగా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సభను రంజింపజేయడమే ప్రధానంగా పెట్టున్నారు. ఆయన సినిమా నేపథ్యం కూడా అది కారణం కావచ్చు. అంటే సినిమా 2.5 గంటలు ఏం చేస్తారు, ఆ సినిమా రంజింపజేస్తే చాలు, ఆ తర్వాత ఏమైనా కానీ. అట్లా రాజకీయాలను కూడా ఆయన సినిమాగా మార్చాడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆ పూటకి ఏం మాట్లాడితే బాగుంటుంది, రెండో రోజుకి ఆ పూటకి ఆ సినిమా ఆ మాట రివర్స్ కూడా అవుతుంది, అది కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఈ రోజు మనం మాట్లాడే మాట రేపు మనకు రివర్స్ అవుతుంది, రేపు అది రికార్డ్ అవుతుందని కూడా. ఇప్పుడు ఏదో మొదటి సినిమాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, రెండో సినిమాలో ఆమె చెల్లి అవుతుంది, కాబట్టి సహజం అనుకుంటారు. అంటే పాయింట్ ఏంటంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమడు రంజింపజేయడం, సినిమా నటుడు మంచి ఉపన్యాసం కూడా చెప్తాడు, అంతవరకు వాస్తవమే. కాబట్టి ఆయన ఆ రోజు ఏం మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేదే ఆయన ప్రాథమికంగా తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి విపరీతమైన ఒక వీడియోకి ఒక మాటకి ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. కాదు, నా అభిప్రాయం కరెక్ట్ అయినా అప్పుడు మొన్న పొగిడాడు కదా 10 ఎట్లా భరించారు సార్ అని. అప్పుడేమంటున్నాడు చంద్రబాబు గారిని జనం ఎట్లా భరించారని చెప్పినట్లు అవుతుందా అవదా? ఇంకా పెద్ద మాటలు మాట్లాడారుగా, అంతెందుకు చంద్రబాబు భరించగా ఇంకా పెద్ద మాట్లాడారు. అంటే అపోజిషన్ చంద్రబాబుని విమర్శించదలుచుకున్నప్పుడు ఒక ఎండ్, ఒకటి తలుచుకున్నప్పుడు ఇంకొక ఎండ్, బ్యాలెన్స్ లేదు. ఈ ఎండ్కి బ్యాలెన్స్ లేదు, ఆ ఎండ్కి బ్యాలెన్స్ లేదు. అంతే సార్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు సార్, మీరు మోడీ గారిని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్, దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నా అన్నాడు. మరి చంద్రబాబు గారే తిట్టారు కదా మోడీ గారు. చంద్రబాబు నాయుడు తిట్టే పవన్ కళ్యాణ్ కూడా దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు యుద్ధం చేస్తాడు అని చెప్పి ఇమీడియట్ గా 6 నెలలకి వెళ్ళి అసలు మోడీ అంత గొప్ప లేడని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ ఎండక గొడుగు పడతాడు, అవసరమైతే విపరీతంగా పొగుడతాడు, లేదనుకుంటే విపరీతంగా తిడతాడు. సేమ్ సినిమా లాగా అనమాట. స్క్రిప్ట్ ఏ సినిమాకి ఏ స్క్రిప్ట్ అవసరం అయితే దాన్ని ఎలా మాట్లాడతారు డైలాగ్. ఇప్పుడు జనం ఏది తీసుకోవాలి, అప్పుడు అసలు జనం ఎట్లా భరిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్పీచ్ని తీసుకోవాలా? నిన్న అసెంబ్లీలో మీరు ఎట్లా భరించారు సార్ వైసీపీని తెగబొగిడాడు కదా, 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం ఇవన్నీ. దాంట్లో ఒక భయాన్ని కూడా గుర్తించాలంట సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా పాత్రం పొగడపోతే వాళ్ళ తల్లిని తిట్టించాడు కదా, మళ్ళీ తిట్టిస్తాడేమని భయం వేసి ఉంటుంది. అందుకని చెప్పి 15 ఏళ్ల పాటు మీతోనే ఉంటాను బాబు, తిట్టించొద్దు. సో అప్పుడు తిట్టించాడు కదా సార్. అప్పుడే జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి. అది జనసేన మనోభావాలు ఏది భారతరత్న అవార్డు బాలకృష్ణ, భారతరత్న అవార్డు నా కాలిగోడుతో సమానం, నా చెప్పుతో సమానం అన్నాడు సార్. ఆయనకి అప్పుడు జనసేనలకు మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదు. పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు తిట్టినా దెబ్బతినలా. ఏది బండ్ల గణేష్ అయితే నంది అవార్డులు సైకిల్ అవార్డులు అన్నాడు, ఏం దెబ్బతిన్నాం. ఇది కూడా 8 సంవత్సరాల తర్వాత దెబ్బతిన్నాయి. అది ఎంత విచిత్రం కాదు. మోడీ గారిని అంత తిట్టితే బీజేపీ వాళ్ళకి ఒక్కడికి కూడా మనోభావాలు దెబ్బతినలేదు, మోడీ గారికే దెబ్బతినలేదు. మనం మా బొట్టాలను బాధపడతాం. అమిత్ షా గారికి దెబ్బతిన్నాయి, అమిత్ షా గారి మీద రాళ్ళు లేపిస్తే ఆయన దెబ్బతిన్నాయి. ఇప్పుడు మాత్రం కేసుల్లోనూ చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ఇది ఈ రకంగా పరిస్థితి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ని మరి కుక్కలపాలు చేసినట్లుగా అంటారు కదా, అట్లా ఉంది. నిన్న ఎక్కడ టీవీలో కానీ ఆ చర్చ జరగల. ప్రతి విద్యార్థి తల్లికే అన్నారు తప్ప ప్రతి విద్యార్థికే అని అనకుండా అదే నీకు 15,000 డైలాగ్ ఉంది కదా, అది కాదు అని అతను కేశవ్ గారి వ్యాఖ్యల ద్వారా వ్యాఖ్యల్లోని
సారాంశాన్ని తీసి ఆయన చెప్పడం బాగుంది కాబట్టి ఆ వీడియో వేయడం జరిగింది. ఇక వార్తల్లో వెళదాం. జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే, దక్షిణాదికి తీవ్ర అన్యాయం, ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్నదే భాజపా కుట్ర, రేవంత్ రెడ్డితో సహా పలువురు మాట్లాడారు. ఈ పరిస్థితి మీద దక్షిణాదిలో ఈ పరిస్థితి ఎంతవరకు వస్తుందంటారు పురుషోత్తం గారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడితే జనానికి అర్థమవుతుంది కదా. ఈ డీలిమిటేషన్ డిఎంకే అధినేత స్టాలిన్ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. జనాభా ప్రాతిపదిక కాకుండా రాష్ట్రాల ప్రాతిపదిక దక్షిణాది రాష్ట్రాలు చూడ, దానికి హేతుబద్ధమైన కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారు రాజకీయ కారణంతో మాట్లాడొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకుంటుందనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఉత్తరాది కావాలి కదా, వాళ్ళు స్టాండ్ తీసుకుని నేను అనుకోలేను. కానీ సౌత్ ఇండియా మాత్రం సీరియస్ గా ఆలోచించాలి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ కొమ్మనేని గారు. ఎందుకంటే మనకు జనాభాను నియంత్రించుకోవాలన్న ఒక అభ్యుదయ భావాలతో ప్రారంభమైంది, సౌత్ ఇండియాలో బాగా అమలైంది. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, చదువుకున్న వాళ్ళు ఉన్న ఏరియా కాబట్టి జనాభా నియంత్రణ పర్ఫెక్ట్ గా అమలు చేశారు. దాని ఫలితంగా పరిమితమైన జనాభా వచ్చింది. కానీ వెనుకబడిన ప్రాంతాలు ఎప్పుడు కూడా జనాభా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేదలు పిల్లల్ని ఆర్థిక వనరుగా భావిస్తారు, అది వాళ్ళ బలహీనత. అట్లాంటి పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కంటే రాష్ట్రంలో జనాభా బాగా పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఆడ పెరిగింది. ఫలితంగా జనాభా ఓట్ల ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రంలో గెలుచుకుంటే ఇక్కడ దేశం అంతా అయిపోతుంది. ఒక లెక్క ప్రకారం సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతుంది అనుకుంటున్నారు పార్లమెంట్ సభ్యులు, పెరగడం దేవుడు ఎరుగు, తగ్గే అవకాశం ఉందనే చర్చగా. అయితే అమిత్ షా గారు చెప్పారు, అమిత్ షా గారు తగ్గవు అన్నారు. అయితే సిద్ధరామయ్య గారు చెప్పారు తగ్గవంటే పెరగవనే కదా అర్థం, మిగతా చోట్ల పెరిగితే ఇక్కడ పెరగపోతే అది కూడా నష్టమే కదా అనేది పాయింట్. అయితే ఇది తిరుగుబాటు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? ఇక చంద్రబాబు గారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఉత్తరాది అంతకుముందు తిట్టాడు, ఇప్పుడేమో అసలు ఉత్తరాది దక్షిణాది అంటారని మొన్న అంటున్నారు. వీళ్ళు మాటలు మార్చే వాళ్ళతో నిజంగా గట్టిగా నిలబడి ఫైట్ చేయగలుగుతారా కేంద్రంతో అన్నది నా ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు నిలబడతారా లేదని చెప్పలేము, కాంగ్రెస్ కాబట్టి. కానీ ప్రజలు నిలబడతారుగా, ఇలే కాదు కదా. ప్రజల్లో చంద్రబాబు గారు, జగన్ గారే ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన గాని పార్లమెంట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడం కాదు, పొలిటికల్ గా నష్టపోతాయి. మనం ఇంత బ్యాలెన్స్ గా ఉన్న దేశంలోనే ఒకే ఒక ప్రధానమంత్రి పివి నరసింహారావు సౌత్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. రేపు ఆ ఊసు కూడా ఉండదు. ఇది చాలా అన్యాయానికి దారితీస్తుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన కాకుండా మీకు పాత లెక్క చెప్తాను. శ్రీబాగు ఒప్పందంలో ఒక పాయింట్ ఉంది, రేపు తెలంగాణ నుంచి బయటకు వస్తే మీది పెద్ద ప్రాంతంగా కోస్తా ఉంటుంది కాబట్టి కోస్తా రాయలసీమ ప్రాంతాలకు అసెంబ్లీ సీట్లను సమంగా పంచాలన్నారు ఆ రోజు. ఎందుకంటే రేపు పొలిటికల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని. అది నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. సౌత్ ఇండియా శ్రీబాగ్ స్ఫూర్తితోనే సౌత్ ఇండియా, ఉత్తరాంధ్ర కూడా ఖచ్చితంగా అవసరమైతే నేనేమనుకుంటా అంటే ఈ జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ప్రాతిపదిక ఈ దేశంలో మనం ఎంత ఉన్నామో అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మీ ఆలోచన బాగానే ఉంది. విస్తీర్ణం ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించడం అనేది ఒక ఆలోచన, ఎందుకంటే విస్తీర్ణం మారదు కాబట్టి. మరి కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అడ్వాంటేజ్ చూసుకుంటారు కదా ఇటువంటి టైంలో. ఇప్పటికే రకరకాల వ్యూహాలు చేస్తుంటారు వాళ్ళు. నేను అందుకే కదా రేవంత్ రెడ్డి గారు కూడా రేపు మాట్లాడతారని డౌట్ ఎందుకు వ్యక్తం చేస్తాను. కాంగ్రెస్ ఒప్పుకోదు. ఇప్పుడేమో తిరుగుబాటు అన్నప్పుడు కూడా అప్పుడు మాట్లాడకపోవచ్చు అంటారా? అంతే. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడి, ఇక్కడ జగన్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇక్కడ అందరూ మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ రోజు స్టాలిన్ వ్యాఖ్యలు ఎందుకు దక్షిణాది అంతా స్టాలిన్ మాట్లాడుకున్నా అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు కాదు. స్టాలిన్ మాట్లాడాడు కాబట్టి ఇంకా అనివార్యంగా అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తాం. రైట్. దీంట్లో ఒకటి ఏంటంటే సార్, బయట వస్తున్నటువంటి వార్తల ప్రకారం జనాభా ప్రాతిపదికన పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 సీట్లు తగ్గుతాయి అనేది కూడా ఒక 8 సీట్లు తగ్గుతాయి 42 నుంచి. ఎందుకు కిందసారి డీలిమిటేషన్లో ఆంధ్రాలో 187 సీట్లు ఉండేవి అంతకుముందు, ఇప్పుడు 175కి వచ్చింది. 175కి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో 104 ఉండేవి, 119కి వెళ్ళినాయి. ఆ 15 ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద 8 సీట్లు తగ్గుతాయి అనేది ఒక వాదన ఉంది. అట్లానే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 143కి వెళ్తాయి. ఆల్మోస్ట్ 840 సీట్లు కానీ లోక్సభ సీట్లు ఇప్పుడు 543 నుంచి 840 కానీ పెరిగితే 143 ఒక ఉత్తరప్రదేశ్ అవుద్దంట. ఇప్పుడు 80 ఉన్నాయి, 80 నుంచి 143 అంటే 843 డామినేషన్. అదే 843లో 143 ఒక స్టేట్ డిసైడ్ చేసింది ఇండియాలో ఎవరు అధికారంలోకి రావాలి. విశేషం ఏంటంటే బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని మొదటి నుంచి సిద్ధాంతం చెంది, కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి అందరూ వ్యతిరేకించారు. లేదు, బీఎస్పీ అధినేత్రి మాయావతి 4 రాష్ట్రాలు చేయమని అన్నా కూడా బీజేపీ వాళ్ళు చేయలేదు. అప్పుడేదో ఒకటి ఉత్తరాఖండ్ స్టార్టింగ్ లో చిన్న అప్పుడు 2003 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే మీరు అంటే విస్తీర్ణం ప్రకారం అనుకోండి, ఏ రాష్ట్రాల ప్రకారం ఆ రాష్ట్రాలకు ఇస్తే అది విస్తీర్ణం తగ్గదు పెరగదు కదా. దాని ప్రకారం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడున్నటువంటి దాంట్లో 2 పిల్లలు కనాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో ఏంటంటే జనాభా నార్త్లో ఎక్కువ ఉంది, సౌత్లో తక్కువ ఉంది అనేది క్లియర్గా ఉన్నప్పుడు దాని ప్రకారం పెంచితే
నష్టపోతాం ఇక్కడ. రైట్. ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం. సాక్షి హామీలు రద్దు, మోసాల పొద్దు, బడ్జెట్ పుటల సాక్షిగా బాబు మరోసారి మోసాలు అంటూ ఎవరెవరికి దగా చేసింది, యువత, పిల్లలు, రైతులకు, మహిళలకు అందరికీ దగా చేశారు, ఏ రకంగా దగా చేశారని కథనాన్ని ఇచ్చారు. ఇక రామోజీ లేరు, విచారణ అక్కర్లేరు, మార్గదర్శి కేసు సమయం వృధా వ్యవహారం అంటూ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు దాదాపు ఒకే రకంగా ఇవ్వటం అనేది, అంటే కాంగ్రెస్ టీడీపీలు ఎలా కుమ్మక్కవుతాయి అంటే బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ మరి ఏపీలో కూటమి ప్రభుత్వమే కదా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, రెండు అంటే మీడియా ఎఫెక్ట్ అట్లా ఆ రకంగా మీడియా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా తప్పించుకోవచ్చు అన్నట్లుగా ఉంది. దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ఇక ఇంటి స్థలము లేదు, ఇల్లు లేదు అంటూ బడ్జెట్కు సంబంధించి రాశారు. పయ్యావుల పొగడ్తల బడ్జెట్. గతంలో ఎప్పుడు ఇంక వేరే మంత్రులకు సంబంధించి శాఖలు ఆ మంత్రుల పేర్లు చెప్పి మాట్లాడడం అనేది సడన్గా జరగదు. కానీ పయ్యావుల కేశవ్ గారు లోకేష్ గారి గురించి, అంటే ఆ మధ్య ఒక వార్త వచ్చింది, లోకేష్ గారితో మేము ఎక్కడ పడతామండి అని చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ మన పయ్యావుల కేశవ్ గారు అన్నారంట. ఆ భయంతో ఇప్పటి నుంచే లోకేష్ గారిని పొగుడుతున్నారా, సరే భవిష్యత్తులో సీఎం అయితే పొగడాల్సిన వేరే విషయం, కానీ ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డట్టుగా ఉంది. పయ్యావుల పొగడ్తల బడ్జెట్. ఆర్థిక మంత్రి ప్రసంగంలో చంద్రబాబు, లోకేష్, పవన్ జపం, ముగ్గురు పేర్లు, పవన్ గారి పేరు కూడా చెప్పారు. సీఎం కార్యక్రమానికి సాక్షి రావద్దట, మీడియా పాసులు ఇవ్వని ప్రభుత్వం, ఊరిలో ఉండొద్దంటూ సాక్షి విలేకరికి ఏకంగా పోలీసులు హెచ్చరికలు. చిత్తూరు అర్బన్లో ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది. ఇది రాష్ట్రం అంతా చేస్తారో ఏం పాడో. అలాగే అప్పుల్లో దాగుడు మూతలు, నిజాలు దాచేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, మొత్తం అప్పుల వివరాలు చెప్పకుండా తొలిసారి బడ్జెట్ ఇన్ బ్రీఫ్. కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువ అన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్పై ఆయన చాలా ఆసక్తికరంగా మొత్తం విశ్లేషించి ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయనేది, అసలు ఎంత దారుణంగా మోసం చేశారు అనేదాన్ని ఆయన విశ్లేషించారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్న క్యాడర్కు నాయకులకు మధ్య సమన్వయం లోపించింది, త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు. పోసానికి 14 రోజుల రిమాండ్, రాత్రి 9:30 నుంచి తెల్లవారుజాము వరకు వాదనలు. మాజీ ఏపీ ఏఏజీ పొన్నవోలు పోసాని తరపున వాదించారు. తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం, ఉద్యోగాల పేరిట 350 మందిని మోసం చేసిన టీడీపీ నేతలు, 6 కోట్లకు కూర్చోబెట్టిన శ్రీకాకుళానికి చెందిన ఎవరో ధర్మారావు రెడ్డి అంటారు, ధర్మారావు రెడ్డి. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి. బిల్డప్ బాబాయిలు టీడీఎల్పీ సమావేశంలో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలను ప్రముఖంగా ఇస్తారు కదా. ఈ రకంగా అసలు అన్ని పచ్చి అబద్ధాలు, వివేక హత్య కేసు కానీ ఇంక వేరే అసలు వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేక, సూపర్ 6 ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితి లేక ఈ ఎంతసేపు జగన్ గారి మీద పడి ఆడవటం అన్నట్టుగా ఈనాడు వాళ్ళు రాయటం కానీ ఇవన్నీ కానీ దానికి తగ్గట్టుగానే చంద్రబాబు గారు మాట్లాడటం. ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదేనంట. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంట. ఎవడో నమ్ముతాడండి, ఇప్పుడే చెప్పారు కదా మన వాళ్ళు. బాహుబలి బడ్జెట్ అంట, బళీ అంట, బళీరా అని. మరి మార్గదర్శికి ఊరికే డబ్బులు ఊరికే వస్తాయా, అది పరిస్థితి. ఇక పండంటి కాపురానికి 10 సూత్రాలని అప్పట్లో సినిమా ఒకటి వచ్చింది. అట్లా ఈ ఆంధ్రప్రదేశ్ బిల్డప్ బాబాయ్ 10 సూత్రాలంట, పండంటి ఆంధ్రప్రదేశ్కి 10 సూత్రాలని వీళ్ళు స్వర్ణాంధ్ర దిశగా తొలి అడుగంట. వీళ్ళే రాశారు మొన్న. స్వర్ణాంధ్ర ఏమి 2047 మాకే అర్థమయ్యే సావట్లేదు, మీరు ఇదేంది ఈ పిచ్చికోవాలని చెప్పి వాళ్ళే రాశారు. ఇప్పుడు తొలి దిశగా అడుగులని వాళ్ళు అంటున్నారు. అది తర్వాత ఈ ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ముందుగా మార్గదర్శి అంశానికి సంబంధించి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కాంగ్రెస్ టీడీపీలు మిలాఖత్ అయిపోయినట్టేనా, ఆ కేసు ముందుకెళ్తుందా, వెళ్ళదా, ఆర్బీఐ ఇచ్చిన దాని ప్రకారం ఉన్న హైకోర్టు వారు పరిగణలో తీసుకుంటారా, లేదు రాష్ట్రాలు చెప్పినాయి కాబట్టి వదిలేస్తారా? మీకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆందోళన ఏదైతే వ్యక్తం చేశారో అది కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆయన ఏం చెప్పాడు, కేసు పెట్టిన సందర్భంలో జరిగిన పరిణామాల్లో ఏజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ రామోజీరావు గారు అంత పవర్ఫుల్ వ్యక్తి దేశంలో లేడు, ఆయన తెలుగుదేశం అని చాలా మంది అనుకుంటారు, అసలు తెలుగుదేశం కన్నా మా పార్టీలో ఆయనకి ఎక్కువ బలం ఉంది అని అన్నాడు అప్పుడు కాంగ్రెస్ ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు అది తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ద్వారా అది రుజువైంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆయనకి ఎంత బలం ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. పాయింట్ ఏంటంటే రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి కేసు లేదు, రామోజీరావు గారు చనిపోతే ఆయన పేరు అనవసరం. సహజంగా చనిపోయిన వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో వాటిలో రామోజీ పక్కన పెట్టేద్దాం, కానీ మార్గదర్శి ఉంది కదా. ఇప్పుడు ఆరోపణ మార్గదర్శిలో డబ్బులు ఉన్నాయి, మార్గదర్శి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి అది కదా కేసు. అంటే రామోజీరావు గారు ఉంటే ఆయన తప్పు చేసి ఉంటే ఆయన శిక్షకి అర్హుడై ఉంటాడు, ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా ఆయన పేరు కూడా అనవసరం. కానీ మార్గదర్శి కేసు ఆడిపోతుంది, తప్పు జరిగిందా లేదా, ఆ తప్పుకు బాధ్యులు ఎవరు, వ్యక్తులే కాదు సంస్థ కూడా బాధ్యతే కదా.
ఇప్పుడు రేపు ఉదాహరణకు మార్గదర్శి కింద ఫైన్ వేశారు అనుకుందాం, ఎవరు కడతారు? రామోజీరావు గారు కడతారు, మార్గదర్శి కడుతున్నారు? మార్గదర్శే కడుతుంది. కాబట్టి మార్గదర్శి ఉంది. మన జయలలిత గారి కేసులో ఫైనల్ ఆయన ఆమె ఆస్తుల్ని గవర్నమెంట్ తీసుకోలేదా? రేపు అదే జరుగుతుంది. కాబట్టి తప్పు ఒప్పులు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడున్న సమస్యలు ఏం తప్పు మళ్ళొకసారి చెప్పండి సార్, జయలలిత కేసు మళ్ళొకసారి చెప్పండి, జనానికి అర్థం అవుతుంది. ఎందుకంటే అంటే ఇంకో రకంగా రామోజీరావు నేరం చేసినట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన కుటుంబం అందరూ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్లు ప్లస్ జయలలిత కేసు. ఇప్పుడు రామోజీరావు గారు నాయకత్వంలోని మార్గదర్శి రూల్స్ అగైనెస్ట్ గా పోయిందనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఆర్బీఐ నివేదిక ద్వారా తేలింది. రూల్స్ ఎస్టాబ్లిష్ కాకపోతే అగైనెస్ట్ గా ఇన్ని రోజులు వాయిదాలు తీసుకోరు, ఇన్నేళ్ళు నడవదు, ప్రారంభంలో కొట్టాడు భరేస్తుంటారు. కానీ రూల్స్ అగైనెస్ట్ జరిగింది కాబట్టి మా రూల్స్ మాకు వర్తించదు అంటాడు. వాళ్ళు ప్రధాన ఆర్గ్యుమెంట్ అయితే ఆ రూల్స్ మాకు వర్తించు అంటారు. అయినా ప్రజలకు నేను నొప్పి నీకెందుకు అంటాడు. ఇది బండ సిద్ధాంతం. ప్రజలు నొప్పేవాది కాదు, రూల్స్ ఏం చెప్తానేది ఇంపార్టెంట్. ఇది మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు జయలలిత గారి కేసులో ఆమె చనిపోయి ఎన్నేళ్ళు అయింది? రామోజీరావు గారితో పోల్చుకుంటే మోర్ పవర్ఫుల్ పర్సనాలిటీ కదా జయలలిత గారు. అలాంటి వ్యక్తి ఆమె కేసు నుంచి A1 నుంచి తీసేశారు, ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి. కానీ ఆ కేసు ఫైనల్ అయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులు ఏదైతే కరప్షన్ అన్నారో ఆమె పేరుతో ఉన్న దాన్ని తీసుకుంటుంది కదా గవర్నమెంట్. అంటే జీరో, ఆమె పేరుతో ఏమీ లేకపోతే జీరో, ఉంటే తీసుకుంటున్నారు. అట్లే రామోజీరావు గారి కేసు రామోజీరావు గారిని అనాల్సిన అవసరం, అనడానికి కూడా మనిషి లేడు. ఆయన గౌరవార్థం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్ ని తీసేయండి. బట్ ఆ సంస్థ తప్పు చేస్తుంటే, ఆ సంస్థలో డబ్బులు ఉంటే ఫైన్ వేయదలుచుకుంటే ఫైన్ వేయాలి. ఇంకూరిన అధికారులు పాత్ర ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది జరగాలి తప్ప చనిపోయారు కాబట్టి కొట్టేయమంటే ఈ పదంలోనే ఎట్లా తోడిందంటే కేసు వద్దు అని చెప్పడం ద్వారా కేసులో మా వాదనకు బలం లేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. కోసం ఉండాలనుకుని మొదటి నుంచి చెప్తున్న బాధ అదే కదా. మీడియా హౌసెస్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, మీడియా హౌస్ ఉంటే మనం ఎవరైనా ప్రభావితం చేయొచ్చు. రామోజీరావు గారికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, అందులో కాంగ్రెస్ తో ఇంకా బాగా సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు తెలంగాణ ఆయన చెప్పింది తెలంగాణ ప్రభుత్వం రిఫ్లెక్షన్ అందిస్తుంది. రైట్. కాణిపాక నుంచి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం కుమినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక్క విషయం ముఖ్యంగా చెప్తలుచుకున్నాను కుమినేని గారు. మీడియాను అణగదొక్కోవాలనుకోవడం భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడన్నా ఉందా కుమినేని గారు? సాక్షి వాళ్ళని రానివ్వమని పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ మధ్య కొన్ని దీనికాడ కూడా ఇక్కడ మాకు చిత్తూరు జిల్లాలో ఒక కొన్ని ప్రోగ్రాములు జరిగితే కూడా ఆడ ఇదే ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడే అక్కడ సాక్షి రోడ్డు ఉండదు వాళ్ళు బయట దోసేయంటారా? ఏమిటి దారుణం కుమినేని గారు? సాక్షి వాళ్ళు ఉంటే వాళ్ళని బయట దోసేయాలంటే అంటే జనరల్ గా ఈ ఛానల్ కాబట్టి నువ్వు ఛానల్ చేస్తుంది అంటే ఆ ఛానల్ ఫేవర్ గా చేసే వాళ్ళనే పెట్టుకోవాలా కుమినేని గారు? అది కాకుండా ముఖ్యంగా రెండో విషయం కూడా చెప్తున్నాను కుమినేని గారు. నిన్న పోసాని కృష్ణమురళి పదే నా పేరు ప్రస్తావించక్కర్లేదు. ఓకే. నిన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం అంటే ఒకటి కుమినేని గారు నాకు అర్థం కాకుండా ఏమంటే జనరల్ గా తీసుకుంటే సుప్రీంకోర్టు గైడెన్స్ ని కింద కోర్టులు పాటిస్తాయా పాటించమనేది నాకు ఒక సందేహం కుమినేని గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని గైడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే అత్యంత నేరం చేసిన వాళ్ళు లేదంటే దోపిడీలు మానభంగాలు ఇంకా అత్యంత దోషాలు చేసిన వాళ్ళకు కూడా 7 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మట్టుకే జ్యుడిషియల్ వచ్చేటప్పుడు 14 రోజులు రిమాండింగ్ ఇస్తారు. కానీ సాధారణంగా అట్లా తీసుకుంటే పట్టాభి అని ఆయన మాట్లాడింది, మన ఇప్పుడు స్పీకర్ గా ఉన్న ఆయన అయ్యన్న పాత్రుడు మాట్లాడింది జగన్ గారిని చంపేయాలనా, చంపేయచ్చు, ఇంత దారుణమైన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నతను మాట్లాడినప్పుడు అలాంటి పదాలను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోరా వీళ్ళు? రైట్. ఓకే. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని చూపించాం కదా. ఇప్పుడు ఆయన వాళ్ళందరూ మాట్లాడిన బూతులని వినిపించా కదా. రైట్. రఘునాథ్ గారు బెంగళూరు నుంచి. రఘునాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. వాళ్ళదేమంటే సార్, వాళ్ళ ధోరణి ఏమంటే, హలో మాట్లాడండి. వాళ్ళ ధోరణి ఏమంటే మేమేమన్నా ప్రశ్నించకపోతే మేము తిట్టినట్లు అవుతుంది వాళ్ళకు. వాళ్ళు బూతులు తిడితే అదేమో వేద మంత్రాలు అంటారు చూడండి సార్, ఆ టైప్ తో వాళ్ళు ఆలోచన చేస్తా ఉండేది. కాకపోతే ఇప్పుడు సాక్షిని ఎందుకు రాకుండా చేస్తా ఉంటారు అంటే వాళ్ళ నిజ రూపాలు బయట పెడతాము అనే లెక్కలో వాళ్ళు భయపడి రావద్దు అని చెప్తా ఉండేది సార్ సాక్షిని. అంతేనంటారు. అంతే, వేరే ఏం లేదు సార్. వాళ్ళ భయము జగన్ ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి చెప్పాడు చంద్రబాబు గారు. ఎవరు కుట్రలు చేయగలుగుతారు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ బండారాలు ఏడ బయట పెడతాము అని చెప్పే లెక్కలో వాళ్ళు దిగులు పడి వాళ్ళు ఇవన్నీ కుతంత్రాలు లేపుతా ఉండేది. ఇప్పుడు పోషణ కృష్ణమురళి గారు కావచ్చు, మనకి
వంశీ గారిని కావచ్చు, కార్యకర్తలను కావచ్చు అరెస్ట్ చేస్తానే కారణము ఇదే. రైట్, ఓకే. ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి సార్, ఇప్పుడు మొన్నేమో మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగితే డైరెక్ట్ సిఐడి వాళ్ళు 1150 కోట్లు ఆస్తులు జప్తు చేసినటువంటి అదే సిఐడి వాళ్ళు అసలు మార్గదర్శి అంత శుద్ధపోసలేదు, అవసరమైతే మీరు కూడా చిట్టీలు కట్టండి అని చెప్పి న్యాయస్థానాలు వాదించేస్తున్నారు. అంత దారుణంగా ఉంది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మార్గదర్శి ఫైనాన్స్ తెలంగాణ హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్ మొన్న వాళ్ళ అబ్బాయి ఒప్పుకున్నాడు, ఎవరు రామోజీరావు గారి కొడుకు కిరణే, మా తండ్రి తప్పు చేస్తే మాకేం సంబంధం అన్నాడు, దాన్ని కొట్టేయండి అన్నాడు. అంటే క్లియర్గా ఒప్పుకున్నాడు. సిద్ధార్థ లోద్ర లాంటి పెద్ద పెద్ద లాయర్లు, రుకుల్ మౌద్గి వీళ్ళందరూ వాదిస్తా సార్ రామోజీరావు చచ్చిపోయాడు, ఆయన తప్పు చేస్తే వాళ్ళ కొడుకు ఏం సంబంధం అంటున్నారు. కానీ ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్స్లో రామోజీరావు గారి కూతురు కోడలు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. మార్గదర్శి ఫైనాన్స్ రామోజీరావు కూతురు లేదుగా, కూతురు చనిపోయినారు. విజయేశ్వరి చెరుకు, ఇద్దరు కోడళ్ళే, విజయేశ్వరి ఇద్దరు కొడుకులు, విజయేశ్వరి అండ్ శైలజ చెరుకు, ఇద్దరు కొడుకులు. సో వాళ్ళిద్దరూ ఉన్నారు దాంట్లో డైరెక్టర్లుగా, రామోజీరావు గారు ఇద్దరు కోడళ్ళు. సో మరి ఇద్దరు కోడళ్ళు దాంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఆయన చనిపోయాడు కాబట్టి దాన్ని మూసేసేయండి అంటే మేము అక్రమాలు చేసినా వీళ్ళకి సంబంధం ఉందంటానికి ఎట్లా ఉంటుంది, కుదరదు కదా. సో క్లియర్గా ఇక్కడ ఏంటంటే మార్గదర్శి ఫైనాన్స్ అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్, చిట్ ఫండ్స్లో అక్రమాలు జరిగినాయి క్లియర్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్నేమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాన్ని క్లోజ్ చేయాలని, ఇక్కడ తెలంగాణ హైకోర్టులో దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తుందంటే ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుంది సార్. అంటే అంత బరిదెగించారంటే క్విట్ ప్రోకో అవుదా అప్పుడు ఇది? క్విట్ ప్రో కింద మొత్తం ఇప్పుడు రామోజీరావు గారికి పెద్ద కొడుకు వారిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంటే ఇప్పుడు రామోజీరావు గారి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. దాన్ని మనం కోణాలు అంటానికి అంటే రామోజీరావు మీద అంత ప్రేమ చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పత్రిక సంబంధంగా టీవీగా చంద్రబాబు నాయుడు గారు తానా అంటే వాళ్ళు తందానా అని చెప్పి భజనలు చేస్తారు కాబట్టి అవసరం కోసం సో అదంతా అన్నారు కదా, బాహుబలి బడ్జెట్ అంట. ఎవరిని బలి చేయడానికి పెట్టిన బడ్జెట్ సార్, ఈ రాష్ట్రాన్ని బలి చేయడానికి, ఒక్కళ్ళకి కూడా సంక్షేమం ఇవ్వకుండా చేయడానికి. ఒకప్పుడు అండి తెలుగుదేశంకి అనుకూలమైన ఇది ఉన్నప్పటికి కూడా ఓవరాల్ గా రెండు రాసేవాళ్ళం, ఏది లోపాలు రాసేవాళ్ళం, పాజిటివ్ పాయింట్స్ రాసేవాళ్ళం. ఇప్పుడు అసలు మొత్తం పోయింది. మొత్తం ఈ సూపర్ సిక్స్ ఇతర హామీలు అన్ని గంగలో కలిపేసి అంతా బ్రహ్మాండం అని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా బోటాలను కూడా క్రిటిసైజ్ చేయాలి. వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు సార్, మేము తెలుగుదేశం కోసం నగ్నంగా నిలబడతాము, మీరు ఎవరు అడగటానికి అని అంటున్నారు. అంత క్లియర్ గా వాళ్ళు ఇప్పుడు పత్రికా జర్నలిజం నడపట్లేదు కదా, మేము ఒక రాజకీయ ఎజెండాతో నడుపుతామని చెప్పేసి ఓపెన్ గానే చెబుతున్నారు బహిరంగంగానే. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలుగుదేశం పార్టీ కోసం మేము పనిచేస్తాం, చంద్రబాబు నాయుడుకి వీళ్ళే సలహాలు ఇస్తున్నారు. ఇలా అనధికార ప్రతినిధులాగా మీరు ఇలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇట్లా చేయకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, లేదంటే ఇదిగోండి ఇంకా వాళ్ళను వదిలిపెట్టారు, వీళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళ కాదండి, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఇదిగోండి ఒకటి ఒక పత్రికగా మీరు కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళ పేర్లు రాసేస్తున్నారు. పేర్లు రాసి లిస్టు వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉన్నారు, లేదా వీళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు, మీరు ఈ అధికారులు ఎందుకు వదిలిపెట్టారు, ఈ అధికారి వాళ్ళ హయాంలో అక్కడ పనిచేస్తే మళ్ళీ ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు, ఏంది అధికారి పోస్టింగ్ ఇచ్చేదానికి పత్రిక ఏం సంబంధం అండి? ఏ నాయకుడిని అరెస్ట్ చేయాలో పత్రిక అంటే చెప్పింది. నాకైతే బడ్జెట్ స్పీచ్ విన్న తర్వాత మొత్తం ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ గత 5 ఏళ్లుగా రాసిన అబద్ధాలన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు రాశారు, ఇప్పుడు ఆ బడ్జెట్ స్పీచ్ లో తయారు చేశారు పుస్తకంలో 44 పేజీల పుస్తకం. సరే, మార్గదర్శి కేసు ఈ రకంగా ముగిస్తారా, లేక తెలంగాణ హైకోర్టు వారు ఆర్బీఐ రిపోర్టుని పరిగణలో తీసుకుని కేసు కొనసాగించాలన్న మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదనని పరిగణలో తీసుకుంటారా ఏంటనేది మనం మార్చి 7న ఆ తర్వాత తేల్దాం చూద్దాం. ఈ ఒక్కదాని మీద ఇంకొక చిన్న పాయింట్ మీద కూడా మాట్లాడుకుని తర్వాత బడ్జెట్ మీదకి వెళ్దాం. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలంట చంద్రబాబు గారు. మళ్ళీ బాబాయ్ హత్య ఇవన్నీ ఎట్లా చెబుతున్నారు వెంకటరెడ్డి గారు? ఇటువంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను డైరెక్ట్గా చెప్పుకోలేక ఇట్లా అంటాడు సార్. ఎందుకంటే దాంట్లో క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని అన్నాడు అన్న. చంద్రబాబు నుంచి క్రిమినల్ అసలు ఈ భారతదేశంలో కాదు భూప్రపంచంలో ఉంటాడు సార్. పిల్లనిచ్చిన మామ దగ్గరకి జాగ్రత్తగా క్రిమినల్ పాలిటీషియన్ అంటే క్రిమినల్ డైరెక్ట్ గా అనొచ్చా? క్రిమినల్ కాకే మళ్ళీ ఇప్పుడు లేనిపోయింది రెడ్ బుక్ సార్. ఏమైంది దాని గురించి భయపడి రాజకీయాల్లో ఉండకుండా ఉంటారు కదా. ఇప్పుడు క్రిమినల్ అని ఎందుకన్నాం? పిల్లనిచ్చిన మామ దగ్గర జాగ్రత్తగా చేరి ఆ పదవం లాక్కోవడం కోసం ఆయన మీదే చెప్పులేసి ఆయన అంత దుర్మార్గుడు లేడని చెప్పి నీచమైన రాతలు రాయించి ఇప్పుడు జగన్ ఇప్పుడు ఆ పదవం లాక్కున్నాడు. క్రిమినల్ కాకేమవుతాడు? ఈయన ఏమైనా ప్రజాస్వామ్యతంగా ఎన్నికల ద్వారా తీసుకున్నాడు పదవి? పిల్లనిచ్చిన మామకు వెన్నుబడి పెడితే లాక్కున్నాడా? ఇంతకంటే పెద్ద క్రిమినల్ ఎవరుంటారు? ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ 10 మందిని వేసుకొని ఓ 4 రాజకీయ పార్టీలు, 4 పత్రికలు, ఓ 10 ఛానళ్ళు అయినాయి సార్. ఇప్పుడైతే 10 ఛానళ్ళు ఒక 100 యూట్యూబ్లు వేసి 100 యూట్యూబ్లు అడ్డం పెట్టుకొని రోజు బురజల్లే కార్యక్రమం. ఇంతకంటే క్రిమినల్ మైండ్ ఇంకెవరికైనా ఉంటుందా?
ఒక వ్యక్తిని బట్ ఎందుకైనా క్రిమినల్ పదాన్ని నేనైతే యాక్సెప్ట్ సార్, ఒక రాజకీయం కోసం, పదవుల కోసం అవతల ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా టార్గెట్ చేసేటటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఎవరికైనా ఉంటుందా? అసలు ఎవరు కూడా సాహసం చేయడం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని రకాలుగా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు కూడా చూడండి, అధికారంలోకి వచ్చింది వాళ్ళు 164 మంది ఉన్నారు. సో వాళ్ళ కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇంకా అంటే జగన్ కుట్రలు చేస్తాడంట. కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉండి, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉండి 164 మంది ఉండి మా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని చెప్పి మీరు ఒక ఎమ్మెల్యేగానే మేము గుర్తిస్తామని చెప్పిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంత కుట్రలు చేస్తాడు సార్? వీళ్ళ దృష్టిలో అంత భయపడుతున్నారు. చూడండి, ఒక ఎమ్మెల్యే ఎంత కుట్రలు చేస్తాడా అంటే. పురుషోత్తం గారు మీరేమంటారు? జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి చంద్రబాబు గారు ఇవ్వటంలో, సలహా ఇవ్వటం, మీటింగ్లో మాట్లాడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అంత భయపడుతున్నారా లేక ఊరికే అట్లా ప్రచారం చేయటమా? కుట్ర అనే పదం తీసేస్తే చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, 11 సీట్లు, ఆఫ్టర్ ఆల్ పులివెందులమని మేమేదో రాజకీయంగా మాట్లాడుతున్నాం, దాన్ని నమ్మద్దని క్యాడర్గా చెప్తున్నారు. అంటే మేమేదో రాజకీయ ఉపన్యాసం కోసం ఆఫ్టర్ ఆల్ ఓడిపోయినాడు, ఈసారి ఓటిగా రాదు అనేది మేము రాజకీయం కోసం చెప్తున్నాము. దాన్ని నమ్మేసి మీరు కూడా అనుకోవద్దండి, అప్రమత్తంగా ఉండండి జగన్ పట్ల. అంటే జగన్ ఇంకా బలవంతుడు, ఆయన పట్ల మనం రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేదాన్ని పోయి కుట్ర అనే పదం వాడాడు. అంటే అట్లా డైరెక్ట్ గా మాట్లాడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ఆయన బలంగా ఉన్నాడు, ఓడిపోయినప్పుడు బలంగా ఉన్నాడు, ఇంకా రాను పెరిగే తప్ప తగ్గదు, మనం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతాము. కాబట్టి రాజకీయంగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం పోయి అది చెప్పలేక ఆ పదాన్ని కుట్రలకు అప్రమత్తంగా ఉండని చెప్పాడు. అంతే తేడా. కుట్ర అనే పదం తీసేసి రాజకీయం అని పెట్టేస్తే సరిపోతుందా? రైట్, ఓకే, రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఏపీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పరువును తీసిందా? ఏపీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసిందా? ఏకంగా హిరోషిమాతోటి విధ్వంసమైన అణుబాంబు కారణంగా విధ్వంసమైన హిరోషిమాతోటి ఆంధ్రప్రదేశ్ని పోల్చడం సరైనదేనా? ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు బడ్జెట్ని తయారు చేస్తున్నారు? 1995లో చంద్రబాబు గారు సీఎం అయ్యే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పడం ద్వారా ఎన్టీఆర్ని కూడా విధ్వంసం, జగన్ ఎట్లా అన్నారు, జగన్తో పాటు ఎన్టీఆర్ని కూడా విధ్వంసం అని విధ్వంసకారుడిగా పోల్చారా? మరి ఆ టైంలో ఆర్థిక మంత్రి చంద్రబాబు గారే కదా. మరి అంటే ఆ విధ్వంసంలో ఆయనకి భాగస్వామి ఉన్నట్టుగా. అసలు ఆర్థిక మంత్రి ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు బాధ్యులు అవుతారా? రేపు ఏదైనా తేడా వస్తే చంద్రబాబు గారు బాధ్యులు అవుతారా? మరి పయ్యావుల కేశవ్ గారిని అంటారు కదా ఆర్థిక మంత్రిగా అని. మరి ఆ ఆర్థిక మంత్రిగా ఆయన విధ్వంసం సృష్టించినట్లా మరి చంద్రబాబు గారికి ఏం బాధ్యత లేదా? ఎన్టీ రామారావు గారిని విధ్వంసం అనొచ్చా? అన్నిటి మీద రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఇందా చూశారు కదా. విద్యాశాఖకు సంబంధించి జగన్ గారు చేసిన దానికి ఇప్పుడు అసలు ఏం జరగలేదని చెప్తున్న తీరు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మిగతా అంకెలు ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా ఈ అతిశయోక్తులతో పాటు విధ్వంసపు మాటలు ఏమిటండి నాకు అర్థం కాదు. హిరోషిమాతో పోలుస్తారని ఆంధ్రప్రదేశ్ని, అంటే ఆ రకంగా చేయాలని ఉద్దేశమా ఏంటి? అసలు ఈ ఇట్లాంటి పదాలు వాడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద నాశనం చేయటమా కాదా? కొమ్మిడి గారు, ఇక్కడ ఒక పత్రికలో మీరు బాహుబలితో ఈ బడ్జెట్ ని పోల్చారు అన్నారు. ఆ పోలిక పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటున్నానంటే సినిమా అన్నది 2.5 గంటల సినిమాలో ఒక 1 అవర్ రియాలిటీగా ఉంటుంది, ఇంకో 1 అవర్ ఊహల్లో ఉంటుంది. బాహుబలి మొత్తం ఊహే. బాహుబలి ప్రారంభం నుంచి అందమైన ఊహ కాబట్టి అది సక్సెస్ అయింది. అది 2.5 గంటలు సరిపోతుంది. ఇప్పుడు బడ్జెట్ కూడా బాహుబలితో ఎవరు పోల్చారో కానీ ఇది ఊహాజనితమైనటువంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఊహలు 2.5 గంటల సినిమా అయితే సక్సెస్ అవుతుంది కానీ బడ్జెట్ సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ ఊహల్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను. వారి మాటలో చెప్పాలంటే రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానిని వాళ్ళు అన్నారు. ఇవాళ మేము రాజధాని పనుల కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించడం లేదు, కానీ రాజధానులు పనులు ప్రారంభమవుతున్నాయి. కొమ్మినేని గారు ఇదే బడ్జెట్ లో 6,000 రూపాయల కోట్లు కేటాయించారు. అప్పుల గురించి మాట్లాడతాం. అబద్ధం కాదు, మినిమం ఉండాలి కదా. అంటే మీరు రాసిన దాంట్లో ₹1 పదం ఎట్ట వాడతారు అంటే ఆ లెక్కల్లోకి ఎవరు వెళ్ళరనేమోనండి వాళ్ళ ధైర్యం. ఆ లెక్కలు ఎవరు చూడరులే, ఎవరు పట్టించుకుంటారులేనేమో. అంటే బడ్జెట్ ని ఎవరు పట్టించుకుంటారో వాళ్ళందరూ వీళ్ళు పట్టించుకుంటారు. బడ్జెట్ ని చూడడం వాళ్ళు దాన్ని చూడరు, దీన్ని చూడరు. కానీ ₹1 కూడా కాదు, కానీ పనులు ప్రారంభమవుతాయంటే ఎట్ట ప్రారంభమవుతాయో చెప్తాడు ఆయన. అది కూడా ఇంకొక అందమైన అబద్ధం. కానీ ఆ పనుతున్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అమరావతి ప్రాజెక్ట్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ నిరూపితమైంది. తనకు తానే ఆర్థిక వనరులు సాధించుకునే ప్రాజెక్టుగా అమరావతి కళ్ళ ముందు కనపడుతోంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హాట్కో నుంచి ఆర్థిక సమస్య సహకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తున్నాం. నిధుల అప్పులా కొమ్మినేని గారు? నిధులు సమకూరుస్తున్నారా అంటే నిధుల అప్పులా?
అప్పులు తీసుకొచ్చి నన్ను నిధులు అంటారేంటి? సెల్ఫ్ సఫిషియెంట్ అని మీరు మొదట వాడారు కాబట్టి దాన్ని సస్టైన్ చేయడం కోసం, సస్టైన్ ప్రాజెక్ట్ కాదు, దాన్ని సస్టైన్ చేయడం కోసం, మీరు అన్న సెల్ఫ్ సఫిషియెంట్ సస్టైన్ చేయడం కోసం అప్పులు నిధులతో పోలుస్తారు. నిధులు సమకూరుస్తుందంట, ప్రపంచ బ్యాంక్ నిధులు ఇస్తుందా? అప్పులు ఇస్తారు, హైయెస్ట్ వడ్డీకి ఇస్తారు. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్, మీరే ₹1 కేటాయించట్లేదంటారు, అదే బడ్జెట్ లో 6,000 కోట్లు కేటాయిస్తారు. అది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ అంటారు, అప్పులు తీసుకొస్తారు. నా పాయింట్ ఏంటంటే అమరావతిని కేంద్రీకృత రాజధానిగా మీరు చేయాలనుకున్నారు, ఎలక్షన్ ముందు చెప్పారు, గో హెడ్, నాకు అభ్యంతరాలు ఉండొచ్చు, మీరు వెళ్ళొచ్చు, మీకు నైతికత ఉంది. కానీ ఇదేంటి ఇట్లాంటి దీనివల్లనే బాహుబలితో పోల్చడం కరెక్ట్ అంటున్నాను. రెండోది మీరు చెప్పిన పాయింట్కి వస్తే, ఈ బడ్జెట్ లోనే వారు ఏమంటారు, వారు అన్న పాయింట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. దాన్ని మనం ఈ రోజు మొదటి పేరాలోనే ఈ బడ్జెట్ సుమించి ఒక అభిప్రాయానికి వచ్చేవచ్చు కొమ్మినేని గారు. మొదటి పేరానే కరెక్ట్ గా మనం మొదటి పేరాన్ని అర్థం చేసుకుంటే మనం ఈ బడ్జెట్ పైన ఒక అభిప్రాయానికి వచ్చేవచ్చు. ఆయన ఏమంటారంటే, దేశంలో రుణ అవకాశాలని జీరో చేసేసాడు జగన్, జీరో చేశాడని నొక్కి చెప్తాడు. అదే బడ్జెట్ ఇయర్ ముగింపులో 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం, 70,000 కోట్లు అప్పు చేశాం. రుణం జీరో అయిపోతే నీతి ఆయోగ్ రాష్ట్రానికి గురించే కాదు కొమ్మినేని గారు, ఈ భారతదేశంలో ప్రభుత్వాన్ని కూడా అట్లే కామెంట్ చేసింది, చాలా ఎక్కువ అప్పులు అయిపోయినాయని. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చెప్పాడు. మరి అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు 70,000 కోట్లు ఎట్ట అప్పు చేయగలిగినాడు? రెండు, అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటమే కదా సార్, అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటమే కదా. హిరోషిమా తోటి పోల్చడం కూడా మీరు మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఆర్థికంగా ధ్వంసం చేశాడని పెద్ద పదం వాడడం కోసం హీరోసీమాతో పోల్చేసి, అలాంటి హీరోసీమా అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ పెంచేస్తున్నాము అని మనం చేసే ప్రయత్నాన్ని మెప్పు కోసం దారుణం అయిపోయిందని చెప్పడం అవసరమా? మీ ప్రయత్నం మీరు చేయొచ్చు కదా. ఒక పక్క 70,000 కోట్లు ఈ గత సంవత్సరం అప్పు చేస్తారు. ఈ సంవత్సరం ఎంత అప్పు బడ్జెట్ గారు ప్రపోజిన దాంట్లో 1,03,000 కోట్లు కొమ్మినేని గారు, 3,22,000 కోట్ల రూపాయలు మీ బడ్జెట్ ప్రతిపాదనలో 1,00,000 కోట్లు, వన్ థర్డ్ అప్పులు చేయబోతున్నారు. మరి ఎట్ట చేస్తారు? రుణం కెపాసిటీ జీరో అయిపోయిందని రాష్ట్రం 1,00,000 కోట్లు ఎట్లా అప్పు చేస్తారు? ఇంకో 30,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో ఎట్లా అప్పు తీసుకొస్తున్నారు? ఎందుకు ఈ భాష అంటే, ఆ మొదటి పారాగ్రాఫ్ లో వారు అంటారు, మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ఈ ఆర్థిక విధ్వంసాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని అంటాడు. ఇది చాలా కీ పాయింట్. నిరంతరం ఎందుకు పెట్టుకోవాలంటే, అమ్మఒడి ఎందుకు అమలు చేయలేదు? ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది. ఎవరు చేశారు? జగన్ చేసినాడు. లేకపోతే రైతు భరోసా ఎందుకు అమలు చేయలేదా? ధ్వంసం అయిపోయింది రాష్ట్రం. ఏదైనా చేశారనుకో, హీరోసినిమా నుంచి బయటపడి మేము చేసినాం, చేసింది మా గొప్పతనం, చేయిందని జగన్ కారణం. ఇది చెప్పడం కోసమే మొత్తం బడ్జెట్ రూపొందించారు. నేను ఇంకో మాట కూడా చెప్తాను కొమ్మినేని గారు, ఎవరైనా వాళ్ళ బడ్జెట్ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. మొత్తం ఈ చదివితే, మనం నేను కొంత చదివితే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కన్నా జగన్ గారి ప్రస్తావన ఎక్కువ ఈ మొత్తం బడ్జెట్ లో. అంటే ప్రతిపక్షం ఓడిపోయిన ఆయన గురించి బడ్జెట్ లో ప్రతి ఈ పారాగ్రాఫ్ లో జగన్ గారి ప్రభుత్వ ప్రస్తావన లేని పారాగ్రాఫ్ ఒకటి లేదు ఈ మొత్తం బడ్జెట్ లో. అంటే మనం ఏదో ధ్వంసం చేశాడు మాట్లాడడం ద్వారా ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయిన రాష్ట్రానికి ఎవరైనా వస్తాడా? విదేశీ పెట్టుబడిదారులు ఎవరు కూడా బాగున్న రాష్ట్రానికి వస్తారు కొమ్మినేని గారు. బాగు చేయడానికి ఎవరు రారు, బాగు చేయాల్సింది మనమే. ప్రైవేట్ పెట్టుబడిదారు కూడా ఈ రోజు 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయల ఆదాయం కోసమే వస్తాడు. కాబట్టి హైదరాబాద్ బాగుంది రెండంటే వస్తున్నారు, బెంగళూరు బాగుంది అంటారు. రాష్ట్రం కూడా బాగుందంటే పరిశ్రమలు వస్తాయి. కానీ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు. మేము బాగా చేస్తున్నాం కాబట్టి మా బాధ్యతలో మీరు భాగస్వామ్యం అంటే ఎవడు బాధ్యతలు తీసుకోవడానికి పెట్టుబడిదారు రాడు, సంపాదించుకోవడానికి వస్తాడు. కాబట్టి విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలి. మీరు ఈ బ్రాండ్ ఇమేజ్ దేనికి పనికొస్తుందో ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచించాలి. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మీ పరిమితులు ఉన్నాయి, అది నిజాయితీగా చెప్తే కనీసం సమాజం హర్షిస్తుంది. మీరు వలవగాని హామీలు ఇచ్చేసి అమలు చేయకపోవడానికి కారణం ధ్వంసం అయిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది అనవసరంగా రాష్ట్రానికి నష్టం వస్తుంది. రాష్ట్రానికి నష్టం పొలిటికల్ గా మీకు కూడా నష్టం వస్తుంది. అంటే పయ్యవల్ గారి, కేశవల్ గారి బడ్జెట్ లో ఈ అపోహలు, ఈ అర్థం లేని పోలికలు, ఈ బాహుబలి ఆలోచనలు కానీ మానుకుంటే బెటర్. అలా కాకపోతే ఇదే మేము రాజకీయం చేస్తామంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు రివర్స్ అవుతుంది. అంత రాష్ట్రానికి కూడా అది మంచిది కాదనేది నాకు అనిపిస్తుంది మొత్తం బడ్జెట్ చూస్తే. రైట్, బాగా చెప్పారు పురుషోత్తం గారు. మల్లేశ్వరరావు శ్రీకాకుళం నుంచి. మల్లేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి మీకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ యాక్ట్ గురించి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు కదా. అయితే ఎలక్షన్ కి ఇప్పుడు 2024 లో జరిగే ఎలక్షన్ కి 10 రోజుల ముందు అన్ని పేపర్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పి నానా భీభత్సం చేశారు కదండి. అవును, ప్రజలందరినీ మీ ల్యాండ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు, జాగ్రత్తని ఎంత హెచ్చరించారు కదండి, భయపెట్టారు.
అవును అది 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 కాస్త క్రిమినల్ మైండ్ యాక్ట్ అనమాట, అదే అని అంటాము. అవును. పైగా ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ అదే సర్వేని కొనసాగిస్తున్న ఒక్క నిమిషం, అదే సర్వేని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం జగన్ గారి టైంలో జరిగినటువంటి సర్వేని అభినందిస్తూ 400 కోట్లు ఇస్తే ఆ శుభ్రంగా 400 కోట్లు ఖజానా వేసుకున్నారు, జగన్ గారిని మాత్రం తిడుతున్నారు. అది విశేషం. అది క్రిమినల్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, పవన్ కళ్యాణ్ క్రిమినల్ ఏంటంటే 32,000 మంది అమ్మాయిల్ని కంట్రీ నుండి బయటకు పంపించారని చెప్పారు కదండి. అవును, అది నమ్మించారు కదా. సో అటువంటి క్రిమినల్ మైండ్ అంటే దాని ఉంటారు క్రిమినల్ మైండ్ అని. భలే పాయింట్ చెప్పారు మిత్రమా, కరెక్ట్గా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. క్రిమినల్ మైండ్ అంటే ఏంటంటే సార్, 2014 నుండి 19 వరకు ఎన్నికలు జరిగిన తర్వాత యనమల రామకృష్ణ గారు మొత్తం మేము అన్ని దారులు మూసేసాము, అప్పు ఎక్కడ పుట్టదు అని 100 కోట్లు ఉంచిపోయిన చూసినారు. అది క్రిమినల్ మైండ్ సార్. జగన్ గారు దిగిపోయేసరికి 7,000 కోట్లు ఉంచింది సార్, 7,000 కోట్ల బడ్జెట్ ఉంచిండు. ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మొక్కాల సార్, ఇంత అబద్ధాలు ఆడినా కూడా ఎట్లా గెలిపిస్తారో గారి అది ఇవన్నీ రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి కదా. కాదు సార్, జనాలు కూడా ఫేస్బుక్ లో అక్కడిక్కడ చూస్తున్నాము, ఏమి కామెంట్లు సార్, అబ్బా అది కోపం వచ్చే కామెంట్లు పెడతారు, మళ్ళీ రివర్స్ కామెంట్లు పెడితే కేసులు పెడతా ఉన్నారు. కానీ నేను చేద్దాం. రైట్, వెంకట్ గారు చెప్పండి, ఏంటి ఆర్థిక ఎన్టీఆర్ని కూడా విధ్వంసకారుడిగా పోల్చినట్టేనా వీళ్ళు? అంటే ఎన్టీ రామారావు గారు 95వ సంవత్సరం గురించి మాట్లాడారు కాబట్టి 95వ సంవత్సరంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి చంద్రబాబు, ఆర్థిక రెవెన్యూ రెండు కీలకమైనటువంటి 2 శాఖలకి చంద్రబాబు నాయుడు గారు మంత్రి. అంటే అప్పుడు ఆర్థిక విధ్వంస కార్డులో ఈయనే కదా, ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే విధ్వంసం జరిగిందని చెప్పి. మరి ఎవరి గురించి చెప్పినట్టు పయ్యావుల కేశవ్ గారు అంటే కదా సార్, రాసుకునేటప్పుడు కరెక్ట్గా దాన్ని రాసాడు. అంటే అవతలాల మీద నింద నెట్టాలంటే రామారావు విధ్వంసకారుడే, జగన్ విధ్వంసకారుడే అని చెప్పి ఈయనొక్కడే అసలు నీతిమంతుడు అని చెప్పే సందర్భంగా ఆయన చెప్పారేమో. 96 తర్వాత గాడిలో పెట్టాడు రాష్ట్రాన్ని అని ఇంకొక అబద్ధం చెప్పాడు. 96 నుంచి వరుసగా 2005వ సంవత్సరం దాకా రెవెన్యూ లోటే సార్. రాజశేఖర్ గారు వచ్చిన ఒక సంవత్సరం కూడా రెవెన్యూ లోటు ఉంది ఆ గడిచిన ప్రభుత్వాల వల్ల. ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు, -2,000 కోట్లు, -3,000 కోట్లు అట్లా. మళ్ళీ 2014 నుంచి 19 దాకా కూడా రెవెన్యూ లోటే. సో ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా రెవెన్యూ లోటు ఉంటుంది. కానీ మరి గాడిలో పెట్టారని చెప్పి వీళ్ళ కాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు. రెండోది, హిరోషిమా నగరంతో పోల్చడం అంత దిక్కుమాలిన తర్వాత వీళ్ళు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారా, లేదంటే వీళ్ళు ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్టులుగా వ్యవహరిస్తున్నారా సార్? ఎవడన్నా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అవమానపరుచుకుంటారా సార్? మనిషి అన్నాడు ఈ దేశంలో పుట్టినాడు అయితే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడతారా? హిరోషిమా నగరంతో పోలిస్తే ఏ పారిశ్రామిక వస్తాడండి పెట్టుబడి పెట్టడానికి? అట్లాంటి దిక్కుమాలినతనంగా మాట్లాడి దావోస్లు కూడా ఇదే మాట్లాడి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మేము గాడిలో పెడుతున్నాం, ఇప్పుడు వచ్చేది పెట్టుబడులు పెడతానికి. మా రాష్ట్రం అడుక్కుతుందంటే ఎవడన్నా వచ్చి పెట్టుబడి పెడతాడా? మొన్నటిదాకా శ్రీలంక అని చెప్పి ఇట్లానే అవహేళన చేశారు. శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం అడుక్కుతుందని. ఇప్పుడు హిరోషిమాతో పోల్చి రాష్ట్రం అంతా అడుక్కుతుంది కదా. హిరోషిమా నగరం అంటే అణుబాంబు నుంచి ఎలా నిలదొక్కుందో ఏదైతే ఇప్పుడంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నిలదొక్కేటట్టుగా చేస్తున్నాడంట. ఏం చేశాడు? 9 నెలల్లో 1,30,000 కోట్లు అప్పులు చేశారు. అన్నీ కలిపేది అమరావతి అప్పులతో కలిపితే 1,35,000 కోట్లు. ఏం గాడిలో పెట్టాడు? రెండు ఈ బడ్జెట్కి సంబంధించి క్లియర్గా చెప్పాలి. నా ప్రశ్న ఒక చిన్న సంక్షిప్తంగా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే ఈయన ఆర్థిక మంత్రి కదా, అప్పుడు ఈయనకేం వాటా ఉండదు? ఒకవేళ విధ్వంసం జరిగి ఉంటే శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నాడు. మరి ఇప్పుడైతే శాలరీలు ఇవ్వకుండా ఇబ్బంది ఏమి లేదు కదా, మరి అప్పుడు శాలరీలు ఇవ్వలేని పరిస్థితికి ఈయన బాధ్యుడు అవడా? ఎందుకు అవ్వడు సార్? ఇప్పుడు ఈయనే కదా ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఒక ప్రభుత్వం బాధ్యత అంటే క్యాబినెట్ మొత్తం బాధ్యత కదా. చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత. 2014-15 టైంలో కూడా అన్నాడు శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పి, రాష్ట్రం విడిపోయింది ఇట్లా అంటాడు. మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు అని చెప్పి 100,000 కోట్లు తగలేస్తా ఉంటాడు. మళ్ళీ పబ్లిసిటీ తగలేస్తా ఉంటాడు. రాష్ట్రం అడుక్కుంది అంటాడు, లేదా అసలు జీతాలు ఇవ్వలేనంటాడు. ఇలా పబ్లిసిటీకి రామోజీరావు సంస్మరణ సభ మొన్న ఎంత డబ్బులు, ఇంకోటి నారా భువనేశ్వర్ గారు ఏదో సభకు హాజరైతే నారీ సభ ఏదో దానికి 5 కోట్లు 7 కోట్లు ఏదైతే ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వటమో. సో ఇట్లాంటివన్నీ ఇది చేయటమే కదా. నిన్న ఒక్కడ చదివాను, మరి కరెక్టే కాదు నాకు తెలియదు. బడ్జెట్ పుస్తకాలు పొదుపులో భాగంగా బడ్జెట్ పుస్తకాలు నిజమేనది సార్? బడ్జెట్ పుస్తకాలు పొదుపులో భాగంగా ఇవ్వలేదని నీడు చెప్పి ఇంత దుబారా ఇవన్నీ చేస్తా ఉంటే ఎట్ట చెబుతాడు దాన్ని? పెన్షన్లు పంచడానికి హెలికాప్టర్ ఈరోజు పెన్షన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెబుదాం. నాకే పెన్షన్లకు సంబంధించి సార్ ముందు పెన్షన్లు అయితే ముందు ఈ బడ్జెట్ గురించి ఒక మాట చెప్పాలంటే, సంక్షేమంకు కోత, అభివృద్ధికి వాత, అప్పుల మోత, ఈ కూటమి వంచన సూపర్ దాగా బడ్జెట్ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే క్లియర్గా సంక్షేమ పథకాలు పూర్తిగా కోత,
అభివృద్ధి అనేది అసలు దేని చేస్తాం, ఎక్కడ అభివృద్ధి కానీ ఏం చెప్పట్లా. చెప్పకుండా దానికి సంబంధించి ఇప్పుడు జగన్ గారు బాగు చేసిన స్కూళ్ళు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి చేయాల్సినవి, దానికి సంబంధించి ఎక్కడ ఊసలేదు. లేదు పోర్టులకు సంబంధించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాడు లొకేషన్ పొగిడితే మీరేమి కాదంటే ఏం అంతర్జాతీయ స్థాయి రాశారు. విద్యాశాఖ సంబంధించి ఆయన అదే రాశారు సార్. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు వేసిన యాడ్ చాలా విచిత్రంగా ఉంది. గత ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత అది ఈనాడు రాస్తుండే వాళ్ళు ఈ నారా లోకేష్ తీసుకున్నారంట. తెలుగుదేశం అఫీషియల్ గా పెట్టారు సార్. దీంట్లో చూడండి కింద వేసిన ఫోటోలు, ఈ స్కూల్ జగన్ గారు బాగా చేసింది, ఈ కింద వీళ్ళు వేసుకున్న యూనిఫామ్, ఈ బెంచీలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా తీసుకొచ్చిన సంస్కరణలో. అయితే ఇంకోటి కీలకమైన పాయింట్, ఇందాక ఒక వీడియో చూపించాను కదా, దాంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున ఇస్తానన్నారు. కానీ స్పీచ్లో చాలా జాగ్రత్తగా తల్లికి అనే పదం వాడారు. దీన్ని ఎట్లా కరెక్టా కాదా, లేదు పొరపాటును వాడారా, లేదా అందరికీ ప్రతి పిల్లవాడికి ఇస్తారు? దాని లెక్క ఉంది సార్, అది కూడా చెప్తాను. ఎందుకంటే ముందుగా ఈ బడ్జెట్కి సంబంధించి 44 పేజీల బడ్జెట్ ప్రసంగంలో 26 సార్లు జగన్ గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం అరాచకం, గత ప్రభుత్వం అనేది 26 సార్లు ఎత్తారు. అంటే వీళ్ళకి ఇంకా నిద్ర పట్టట్లేదేమో సార్. 164 మంది ఉన్న జగన్ గారిని చూసి ఆ ప్రభుత్వాన్ని జగన్ గారు చేసిన మంచి ఇంకా వీళ్ళకి అదంతా వచ్చేసి ఆటాడితే దాని మీద బురద జల్లేయాలి, ఇంకా మంచిని ఇంకా ప్రజల్లో ఉంది దాన్ని తీసుకెళ్ళాలి, ఇంకా చెడుగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో 26 సార్లు జగన్ గారి గత ప్రభుత్వం అని చెప్పి పయ్యావుల కేసు తన బడ్జెట్లో చెప్పాడు. దీంట్లో ప్రధానంగా సార్ మేజర్గా ఇందాక మీరు అన్న స్కీమ్ ఏదైతే తల్లికి వందనం, జగన్మోహన్ రెడ్డి గారు 44,48,865 మంది తల్లులకు సంవత్సరానికి 6,673 కోట్ల చొప్పున అమ్మఒడి అనేటటువంటి స్కీమ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి 15,000 రూపాయలు ఇస్తే, వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు ఇంకా పక్కన ఊరిలో పక్కన గల్లీలో పిల్లలు వస్తున్నా నీకు నువ్వు కూడా రా, నీకు కూడా ఇస్తున్నావు అని చెప్పితే ఇప్పుడు ఆ లెక్క 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటటువంటి పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు 10,02,050 మంది ఉన్నారు. అంటే మొత్తం 97,43,635 మందికి ఇవ్వాలి. వీళ్ళు ఇప్పుడు బడ్జెట్లో అంటే దానికి అయ్యేది 14,615 కోట్లు అయింది. కానీ వీళ్ళు ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది కేవలం 8,276 కోట్లు. ముందు బడ్జెట్లోనే 9,000 కోట్లు అని చెప్పారు చదవటం, దాంట్లో కేటాయింపులోకి వచ్చేటప్పుడు తగ్గించారు. అది కూడా అసలు పచ్చ అబద్ధాలు అసలు. అవునండి, మీ అందరికీ నమ్మకం అసలు ఈ బడ్జెట్లో అంకెల ప్రకారం జరుగుతాయి? లాస్ట్ బడ్జెట్ అంకెల ప్రకారంగా జరగడానికి ఇప్పుడు మొన్న బడ్జెట్ లోనే ఇదే తల్లికి వందనకి 5,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ మొన్న నవంబర్ కి సంబంధించి 24-25 బడ్జెట్ లో 5,000 కోట్లు పెట్టారు. మరి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు కదా, ఒక్క పిల్లవాడికి కూడా రాలేదు. డబ్బులని అట్లానే అన్నదాత సుఖీభాగ్ కూడా 1,000 కోట్లు పెట్టారు. ఒక్క రైతుకి 20,000 కాదు కదా, 2,000 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా కేటాయింపులే. ఎందుకంటే దాంట్లో క్లియర్ గా చెప్పారు 3 లక్షల కోట్లు ప్రచారానికి ఉపయోగపడుతుంది. 3,30,000 కోట్ల బడ్జెట్ అడుగుతుందంట రాష్ట్రం. మరి 3,30,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రం అసలు అడుక్కు తినిపోయింది. మాకు రూపాయి అప్పు పుట్టట్లా, 1,00,000 కోట్ల అప్పు చేస్తాం మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. అప్పు పుట్టట్లేదంటారు, 1,00,000 కోట్ల అప్పు. దానికి ఈనాడు భలే రాసింది సార్. ఈనాడు రాసిన దాన్ని చూస్తే ఎవరిది క్రిమినల్ మైండో ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి. 1,00,000 కోట్లు అప్పు అవసరం. ఇక్కడికి వచ్చి చాలా జాగ్రత్తగా 1,00,000 కోట్లు అప్పు అవసరం. మామూలుగా అయితే ఇంకేముంది, జగన్ 1,000 కోట్లు అప్పు చేస్తాడు. చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద టిక్ టిక్ అప్పుల బాంబు టిక్ 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 అప్పుల బాంబు జగన్ గారు పట్టుకొని ఇంకోటి జగన్ గారి బట్టలు లేకుండా కార్టూన్ వేసి నీచంగా వీళ్ళది కదా క్రిమినల్ మైండ్. జగన్ గారు 1,000 కోట్ల అప్పు కోసం వెళ్తే మామూలుగా అయితే ఇప్పుడు ఇట్లాంటి అన్నిటి మీద కేసులు పెడుతున్నారు కదా. తీసుకుంటారు సార్, ఈ పక్క రాష్ట్రంలో పెట్టి తీసుకుంటారంటే వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు పలికే వాళ్ళు అయ్యారు కదా. చూడండి సార్, పాము ఫోటో వేసి అప్పులను ఊతున్నాడంట జగన్ గారు. ఏది 1,000 కోట్లు 2,000 కోట్లకు అప్పులకి వెళ్ళేటప్పటికి వెళ్ళి ఇట్లా బట్టలు లేకుండా వేశారు. మరి వీళ్ళది కదా క్రిమినల్ మైండ్. ఇప్పుడేమో 1,00,000 కోట్లు అవసరం అంట, అవసరం అని చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి సార్, మీరు అన్న అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం 97 లక్షల మందికి ఇవ్వాలైతే వీళ్ళు బడ్జెట్లో పెట్టిన దాని ప్రకారం ఒకవేళ నిజంగా ఇస్తే 55 లక్షల మందికే వస్తుంది. అంటే దాదాపుగా 42 లక్షల మందికి ఎగవుతుంది. అంటే సగానికి సగం మంది తీసేసే కార్యక్రమం. అంటే జగన్ గారు చెప్పినట్టుగా సర్వే ఏదో ఉందంట కదా, దాంట్లో ఏమైనా సర్వేలు లాగిచ్చేస్తారు. సర్వేలు వాళ్ళు సచివాలయ ఉద్యోగులు రావద్దని ఒక ఊర్లో చిత్తూరు జిల్లాలో సార్ కలెక్టర్ కూడా, ఎందుకంటే వాళ్ళకి 10 సర్వేలు చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు దాకా. అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సర్వేలు సార్. ఇప్పుడు 11వ సర్వే P4 సర్వేగా 11వ సర్వే చేస్తున్నారంట. సో మాకు వచ్చి అన్ని మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయని కూడా అడుగుతున్నారంట సర్వేలో. ఇంట్లో వస్తువులు ఎంత ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, దానికి సంబంధించిన విలువ అంటే అవి కూడా లెక్క కట్టి అవి కూడా తీసేయాలనేటటువంటి కుట్రలో భాగం. కాకపోతే ఇంకేం చెప్పండి సార్ మీరు. నిన్నగా మొన్న జిల్లా పేపర్లో వచ్చింది, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పేపర్లో వాళ్ళు క్లియర్గా రాశారు.
రెండు మీరు అన్నట్టుగా ఈ మేజర్గా పెన్షన్లకు సంబంధించి సార్ ఇదిగోండి సార్, ఇది నిన్న గవర్నర్ గారి ప్రసంగం. గవర్నర్ గారి ప్రసంగం 24వ తారీఖు జరిగింది. సామాజిక భద్రతా పింఛన్లకు 4,000కు పెంచి ఏడాదికి 33,312 కోట్లు వ్యయం చేస్తున్నాం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. కానీ బడ్జెట్లోకి వచ్చేటప్పటికి 27,518 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఏది 33,000 నుంచి 27,000 కోట్లకు తగ్గించారంటే 10 లక్షల పెన్షన్లు కట్ చేయబోతున్నారు. 10 లక్షల పెన్షన్లు కట్ చేయబోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీ తాగటానికి, అంటే నేను ఆ మాట పెన్షన్ పంచడానికి కాదు, అక్కడ వెళ్ళి ఆయన టీ తయారు చేసి దానికి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ప్రతి నెల వెళ్తున్నాడు. ఈ నెల చిత్తూరు జిల్లా చీడి వాలంటీర్ చేసే పని సీఎం చేయాల్సిన అవసరం ఏంటి? దానికి ఇప్పుడు 50 లక్షల పైన ఖర్చు పెట్టి నలుగురికి సెలెక్ట్ చేస్తారు, 4 మనుషుల్ని. వాళ్ళకి పెన్షన్ పంచడానికి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకొని ఏది ఇంకెంతమందిని తీసేయాలి లెక్కలు వేయడానికి వెళ్తున్నాడు. సో 10 లక్షల పెన్షన్లు కట్ అవ్వబోతున్నాయి. ఇంకొక చిన్న పాయింట్ దీంట్లో క్లియర్ గా గవర్నర్ గారి ప్రసంగంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించాం. దాని మీద నిన్న మన అసెంబ్లీ శాసన మండలిలో కూడా అందరూ గట్టిగా, అంటే ఎంత అబద్ధాలను చదివిస్తున్నారు, పూర్తిగా అబద్ధాలు. ఆ ఫెయిల్యూర్స్ అని బయటపడిన తర్వాత పోసాని అరెస్ట్ చేశారు. ఇంకా దీంట్లో సార్ ఒక్కటి లేదు సార్. ఫైనల్ గా లక్ష్మయ్య గారు ఒక లైన్ లో ఉన్నారు. లక్ష్మయ్య గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఫోన్లో ఉన్న వెంకటరెడ్డి అన్నకి నమస్తే సార్. వెంకటరెడ్డి అన్న స్పీచ్ నాకంటే చాలా ఇష్టం అండి. అలాగే సార్, బాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు అని చెప్పి తల్లికి వందనని చెప్పి బడ్జెట్ తక్కువ కేటాయించి అసలు ఎంతమందికి ఇస్తారనేది క్లారిటీ లేదు. తక్కువ కేటాయించడం కాదు మిత్రమా, జనానికి నేను చాలా బడ్జెట్లు చూశాను స్వయంగా. బడ్జెట్లో ఉదాహరణకి రాష్ట్రంలో గత ఏడాది 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, స్టేట్ ఓన్ రిసోర్సెస్ అనుకుంటా బహుశా వస్తుందని చెప్పారు. కానీ మొన్న ఎప్పుడో ఒక వార్త వచ్చింది 1,08,000 కోట్లు కూడా రాలేదంట. జగన్ గారి టైంలో ఆ ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఇంకేముంది నాశనం అయిపోయింది అన్నారు. వీళ్ళకి అసలు ఇంకా ఇన్కమ్ తగ్గిపోయింది విచిత్రంగా. రియల్ ఎస్టేట్ జగన్ టైంలో పడిపోయింది అన్నారు, కానీ అప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నట్లు లెక్క. రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ ఇవన్నీ కూడా డబ్బులు ఆదాయం వచ్చింది, ఇప్పుడు తగ్గింది. మరి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా తగ్గినాయి. కేంద్రం బ్రహ్మాండంగా చేస్తుందని చెబుతున్నారు. సో ఆ అంకెలన్నీ జరుగుతాయని గ్యారంటీ కూడా లేదు ఎక్కువ సందర్భాల్లో, ఎందుకంటే ఇంప్రాక్టికబుల్ బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్లు పేరుకి జనానికి చూడటం కోసం 3 లక్షలు 4 లక్షల కోట్లని పెట్టేసి అడావుడి చేస్తున్నారు. చేసి తర్వాత తుస్సుమనిపిస్తున్నారు. అది అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఎక్కువ సందర్భాల్లో అలా జరుగుతుంది కాబట్టి నేను ఆ రెఫరెన్స్ ఇచ్చాను. అయితే జగన్ గారు ఏం చేశారు, బడ్జెట్లో ఇగో నేను ఈ స్కీమ్ తీసుకొస్తున్నాను అని చెప్పాడు ఫస్ట్. ఆ తర్వాత ఈ స్కీమ్కి నేను ఇదిగో ఇంత ఖర్చు పెట్టానని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా సూపర్ 6 ఇగో ఈ 6 స్కీములు నేను తెచ్చాను, ఇగో ఇంత ఖర్చు పెట్టాను, లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టాను, ఈ ఏడాది ఎంత ఖర్చు పెడతానంటే అభినందించవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ అంతా తీసుకెళ్ళి పొట్లో పడేయటం, మళ్ళీ కొత్తగా చదవటం, ఇది చాలా దారుణంగా ఉంది. బడ్జెట్ అంటే ప్రజల్ని మోసం చేయడానికి పెట్టిన ఒక అలంకారప్రాయంగా మారిందేమో అనేటువంటి భావన కలుగుతుంది. లక్ష్మయ్య గారు కంప్లీట్ చేయండి. అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పాను. అవును, ఒక పిల్లకి ఇస్తానంటూ క్లారిటీ వీళ్ళు ఇస్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏప్రిల్ ఇస్తారా, మే ఇస్తారా, జూన్ ఇస్తారా, లాస్ట్ ఇయర్ ఇచ్చారా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఇవ్వచ్చు, ఇచ్చినా ఏ రకంగా ఇస్తారనేది చూడాలి. బడ్జెట్ అనేది అంకెల గారిడిగా మార్చే బదులు ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరిస్తే బాగుంటుంది.